అంటే ప్రజలకి దగ్గరలో ఉండాలని ఒక పెద్ద జోక్ వేసి మళ్ళీ తాడేపల్లి ప్యాలెస్ పారిపోయాడు మా అన్న. అది ఎలంక ప్యాలెస్ ఉంది కదా బెంగళూరులో, ప్యాలెస్కి వెళ్ళాడు. నువ్వు నాయకుడు కదా, నువ్వు మరి ప్రజల దగ్గరలో ఉండాలి కదా, నువ్వు అందుబాటులో ఉండాలి కదా, మరి ఏ నాయకులు కలుస్తున్నావు, ఎవరిని కలుస్తున్నావు, ఎవరిని కలవట్లేదు కదా. అంటే నీ దగ్గర నాయకత్వ లక్షణాలు లేవా, నువ్వే నిలబట్ల నాయకుల కోసం. ఎవరైనా కార్యకర్తలు వచ్చి అయ్యా మా బిడ్డకు బాగాలేదు, ఏదో స్కూల్ ఫీజు కట్టుకోవాలి, హాస్పిటల్ ఫీజు కట్టుకోవాలి, ఇంకో ప్రాబ్లం ఉందా అంటే నువ్వేం చెప్తున్నావు, మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత చూద్దాంలే, ఇంకో 3 సంవత్సరాలు కళ్ళు మూసుకోవాలని చెప్పి కార్యకర్తలకు ₹1 కూడా నువ్వు పారిపోతున్నావు. ఇన్ఛార్జ్ అనేవాడు ఈరోజు మనకు తెలియదు కాదు, ఏది చూసినా ఆర్థికంగా చాలా భారంగా ఉంది. ఇన్ఛార్జ్ నియోజకవర్గాలు తిరుగుతుంటే డెఫినెట్గా వాళ్ళ కార్యకర్తలు, మా కార్యకర్తలు అడగలు, వాళ్ళ కార్యకర్తలు అడుగుతారు కదా, సార్ కొంచెం ఆ హెల్ప్ చేయండి, ఈ హెల్ప్ చేయండి అడుగుతారు కదా. ఎంత ఖర్చు పెట్టుకొని వీళ్ళు తిరిగి దగ్గర వీళ్ళకి ఎమ్మెల్యే సీట్లు వస్తాయా రావాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత చేయదనపమంటారు. ఆ బాధలు ఈరోజు వాళ్ళ ఇన్ఛార్జ్ ఉన్నారు కాబట్టి వాళ్ళ ఇన్ఛార్జ్లో ఒకటే ఫిక్స్ అయ్యారు, సార్ నామకే వస్తే నిలబెడదాం, ఎలా గెలవరో మనకు తెలుసు, గెలిచినా మనం దేనికి పనికిరాము, సో తర్వాత చూద్దాంలే అని ఒకలాగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఈరోజు అభ్యర్థులు నిలబెట్టే పరిస్థితి లేదు పులివెందుల్లో. ఇంకా మనమే ఉందిలే, నిలబెట్టినా ఆయన రేపు ఎమ్మెల్యే టికెట్ ఇస్తారని చెప్పి మనకైతే నమ్మకం లేదులే, తర్వాత చూసుకోవచ్చు అని చెప్పి ఈరోజు అభ్యర్థులు ఉన్నారు సార్. ఇంకా రైట్, అనుభవం మాట్లాడదాం. సింగళూరు వెంకటేష్ గారితో మాట్లాడదాం, సీనియర్ అడ్వకేట్, రాజకీయ విశ్లేషకులు. వెంకటేష్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. వెరీ గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు గారు. వైకాపాలో స్థానిక సంస్థలు పోటీ చేసేందుకు అభ్యర్థులు దొరకని పరిస్థితి, కూటమిలో ఒక్కొక్క సీటు కోసం, ఒక కార్పొరేటర్ సీటు కోసం, ఒక మేయర్ సీటు కోసం 10ల సంఖ్యలో అభ్యర్థులు పోటీ పడుతున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఏమంటారు మీరు? కనపడుతుంది బ్రహ్మనాయుడు గారు. యాక్చువల్గా మీకు ప్యానల్లో ఉన్నటువంటి సోదరులకి అలాగే రాజధాని వీక్షకులందరికీ కూడా వెరీ గుడ్ ఈవినింగ్. ముఖ్యంగా చెప్పాలంటే స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు కూడా గత చరిత్ర చూసుకుంటే ఖచ్చితంగా అధికార పార్టీకి అనుకూలంగా ఉండేటువంటి ఒక పరిస్థితి మనం చూస్తున్నాం. గత ప్రభుత్వంలో కానివ్వండి, అంతకు ముందు ప్రభుత్వంలో కానివ్వండి, అధికార పార్టీ ఏదంటే దానికి అనుకూలంగా ఉండేటువంటి ఒక పరిస్థితిని మనందరం కూడా చూస్తూ వస్తున్నాం. అయితే ఈసారి కూటమి ప్రభుత్వం వెంకటేష్ గారు, రైట్, వెంకటేష్ గారి దగ్గర టెక్నికల్ ఇష్యూ వచ్చింది. మనతో టీడీపీ నుంచి మేడం విజయశేఖర రెడ్డి గారిని వారితో మాట్లాడదాం. విజయశేఖర రెడ్డి గారు, విజయశేఖర రెడ్డి గారు నమస్తే అండి. సింగళూరు గారు కనెక్ట్ అయ్యారు. సింగళూరు గారు వినిపిస్తున్నా వాయిస్ మీకు? కంటిన్యూ చేయండి. సో ఇవన్నీ కూడా ఒక ప్రామాణికంగా తీసుకుని ముందుకెళ్లేటువంటి ఒక పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా నేను ఇది వైకాపాకి అనుకూలంగా ఉంటుంది, లేకపోతే ప్రతిపక్ష పార్టీకి అయినటువంటి వైకాపాకి అనుకూలంగా ఉంటుంది, లేదా కూటమి పార్టీలకు అనుకూలంగా ఉంటుందని చెప్పదలుచుకోలేదు. ఏదైతే ఈ పరిపాలన జరుగుతున్నటువంటి 2.5 సంవత్సరాల పరిపాలన, సుమారుగా కాస్త అటు ఇటుగా 2.5 సంవత్సరాల పరిపాలన ఏదైతే ఉందో, ఈ పరిపాలనకి ఒక రెఫరెండం లాగానే మనం ఈ స్థానిక సంస్థల ఎలక్షన్లు మాత్రం మనం చూడాల్సినటువంటి ఒక పరిస్థితి. ఇక పార్టీలకు సంబంధించి అభ్యర్థులు దొరకరా అనేది ఆ పార్టీ యొక్క అధికార లేకపోతే అధ్యక్షులు తీసుకున్నటువంటి ఒక వ్యవహారం కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి పార్టీలకు కానివ్వండి, అట్ ద సేమ్ టైం నాకున్నటువంటి సమాచారం ప్రకారం వైఎస్ఆర్సీపీ పార్టీకి కానివ్వండి, అభ్యర్థుల కొరత అయితే ఎక్కడా లేదు. ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఎలక్షన్లో ఇది బ్యాలెట్ ఓటింగ్ కాబట్టి ఖచ్చితంగా ప్రతి కార్యకర్త కూడా నిలబడి ఓట్లు వేయించాల్సినటువంటి ఒక పరిస్థితి ఉంది. దీనికి సమయార్థం చేయడానికి వైకాపా అధ్యక్షులు వారు ఏం చెప్తున్నారంటే, ఖచ్చితంగా ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో ఏ ఒక్క సీటు కూడా ఏకగ్రీవం అవడానికి అవకాశం లేకుండా మీరు ప్రభుత్వం పైన పోరాటం చేయండి, ఎన్నికల్లో నిలబడండి అని చెప్తున్నారు. ఓకే, గతంలో ఉన్నటువంటి పరిస్థితులు మనం ఇంతకుముందు డిబేట్లో కూడా ఏం చెప్పారంటే, కూటమి నేతలు అప్పుడు ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి వైకాపా ప్రభుత్వం యొక్క పరిపాలన వల్ల, లేకపోతే ఎలక్షన్ చేసిన విధానం వల్ల అప్పుడున్నటువంటి తెలుగుదేశం పార్టీ కానివ్వండి, రిమైనింగ్ పార్టీలు కానివ్వండి ఎన్నికలకి దూరంగా ఉన్నాయి, స్థానిక సంస్థల ఎన్నికలకి దూరంగా ఉన్నాయని చెప్తున్నారు. అటువంటి పరిస్థితి లేకుండా ఇప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన ఉంటుంది, ఎన్నికలు కూడా ఉంటాయి కాబట్టి ఇప్పుడు అందరూ కూడా పోటీ చేసేటువంటి ఒక పరిస్థితి ఉంది. ఖచ్చితంగా మేము కూడా కూటమి పార్టీ యొక్క పరిపాలనకి రెఫరెండం గానే దీన్ని తీసుకుంటాం అని చెప్పేసి అధికార పార్టీ వారు కూడా చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ప్రజల తీర్పు ఎటువైపు ఉంటుంది అనేది చూడడానికి అందరూ కూడా
వేచి చూసేటువంటి ఒక పరిస్థితి. అంటే మీకు నమ్మకం ఉందా ఎలక్షన్స్ సక్రమంగా జరుగుతాయి, పారదర్శకంగా జరుగుతాయి అనేటువంటి నమ్మకం మీకుందా సార్ ఈ గవర్నమెంట్ మీద? సార్ ఒకటైతే చెప్తాను సార్, ఎలక్షన్లు ఏ రకంగా జరిగినా, పారదర్శకంగా జరిగినా లేకపోతే ఏకపక్షంగా జరిగినా, ప్రజలు అందరూ కూడా విఘ్నులయ్యి చూస్తానికి ఈరోజు సిద్ధంగా ఉన్నారు. వీరు చేసేటువంటి పరిపాలన కానివ్వండి, వీరు చేసేటువంటి హామీల అమలు కానివ్వండి, ప్రజల్లో ఉన్నటువంటి భావావేశాలని వ్యక్తపరచడానికి ఖచ్చితంగా ప్రజలు ఓటు అనే ఆయుధంతో సిద్ధంగా ఉన్నారు. అది కూటమి పార్టీలకు రెఫరెండంగా ఉంటుందా, వాళ్ళ యొక్క పరిపాలనకు రెఫరెండంగా ఉంటుందా, లేకపోతే సూపర్ 6 హామీలలో ఉన్నటువంటి లోటుపాట్లు ఎత్తి చెప్పే విధంగా ఉంటుందా అనేది చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఓకే ఓకే రైట్, 1 by 1 మాట్లాడదాం. మనతోటి కారుమంచి రమేష్ గారు కూడా జాయిన్ అయ్యారు వైఎస్ఆర్సీపీ నుంచి.